జై శ్రీమన్నారాయణ. 309వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. ఓం ఇష్టాయ నమః. హో శ్రీమన్నారాయణ, మహర్షులందరూ కూడా నిన్ను దర్శించిన తర్వాత ఆశ్చర్యపడి ఆ తర్వాత నిరంతరము నిన్ను ఆ రకంగానే దర్శిస్తూ ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఆ రకంగా అందరికీ ఇష్టుడవైనటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం ఇష్టాయ నమః. ఓం ఇష్టాయ నమః. అందరికీ ఇష్టుడైనటువంటి వాడు నిరంతరము సేవిస్తూనే ఉండాలి అని కోరబడేటటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో చాలా ఇష్టంగా సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో శ్రీరామచంద్రుడు భరతుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఓ భరత, అమ్మ కౌసల్యాదేవి, సుమిత్రమ్మ వారిద్దరూ బాగున్నారా భరత? కైకమ్మ రాజ్యముతో తృప్తిగా సంతోషంగా ఉందా? ఓ భరత, పురోహితులందరినీ కూడా చక్కగా గౌరవిస్తున్నావా నువ్వు? కచ్చిదగ్నిషు తే యుక్తో విధిజ్ఞో మతిమాన్ రుజుః. నీ పురోహితులు నువ్వు చేసేటటువంటి గౌరవాలను స్వీకరిస్తూ వారు చేసేటటువంటి చేయబోయేటటువంటి యజ్ఞాల గురించి యాగాదుల గురించి నీకు తెలియచేస్తూ ఉన్నారా? ఓ భరత, కచ్చిద్దేవాన్ యజ్ఞాదుల ద్వారా దేవతలను ఆరాధిస్తున్నావా? హో భరత, కచ్చిత్ పితృన్ మాతృన్ అమ్మా నాన్నల మాట వింటున్నావా? ఓ భరత, అమ్మా నాన్నలను ఆదరిస్తూ ఉన్నావా? ఓ భరత, అమ్మా నాన్నలకు సేవ చేస్తున్నావా? భరత, గురువులు చెప్పింది వింటున్నావా? విద్వాంసులను గౌరవిస్తున్నావా? భరత, జ్ఞానములో వృద్ధులు, వయస్సులో వృద్ధులు, ఆచరణలో అనుభవములో వృద్ధులైనటువంటి వారందరినీ గౌరవిస్తున్నావా? భరత, మన ధనుర్వేదాచార్యుడైనటువంటి సుధన్వుణ్ణి ఆదరిస్తున్నావా? ఓ భరత, ఎవరెవరిని నీ మంత్రివర్గములో చేర్చుకున్నావు? నమ్మదగినటువంటి వారిని చేర్చుకున్నావా మంత్రులుగా? ఓ భరత, నీతి శాస్త్రము నేర్చుకున్నటువంటి వారిని మంత్రులుగా చేర్చుకున్నావా? ఓ భరత, ఏమాత్రము లంచాలకు కానీ ప్రలోభాలకు కానీ లొంగనటువంటి వారిని మంత్రులుగా చేర్చుకున్నావా? ఓ భరత, ఇతరులను చూడగానే వారి వారి మనోభావాలను గ్రహించగలిగినటువంటి వారిని నీ మంత్రివర్గంలో చేర్చుకున్నావా? ఓ భరత, నువ్వు మంత్రులతో చేసేటటువంటి రాజకీయ ఆలోచనలు రహస్యముగా ఉండటమే విజయమూలం. అదొక్కటే విజయానికి మూలం. ఆ రకంగా రహస్యంగా ఉంచగలుగుతున్నావా నీ నిర్ణయాలని? ఓ భరత, నిద్రను నిగ్రహించుకోగలుగుతున్నావా? సరి అయినటువంటి సమయాల్లో మేలుకొని ఉంటున్నావా?
ఓ భరత, రాజకార్యాలను ఒక్కడివే కూర్చొని ఆలోచించటం లేదు కదా. కచ్చిన్ మంత్రయసేనైక, అలా కూర్చోవడానికి వీల్లేదు, అలా ఒక్కరే ఆలోచన చేయడానికి వీల్లేదు. అలాగని కచ్చిన్న బహుభిస్సహ, చాలామందితో కూడా రాజకార్యాలను ఆలోచించకూడదు. అట్లా చేయటం లేదు కదా. నువ్వు ఒక్కడివే కూర్చొని నిర్ణయం తీసుకుంటే వాటిల్లో ఉండేటటువంటి మంచి చెడులు నీకు తెలియదు. అలాగని చాలామందితో కూర్చొని ఒక నిర్ణయానికి వద్దామంటే ఒక నిర్ణయానికి రావటమే కష్టమవుతుంది. ఆ నిర్ణయాలు రహస్యంగా ఉంచటం కూడా కష్టమవుతుంది. మొత్తం దేశమంతా తెలిసిపోతుంది అట్లాంటి రాజకీయ నిర్ణయాలు. కనుక అలా ఒక్కరూ కూర్చొని చేయడానికి వీల్లేదు, చాలామందితో రాజకీయ ఆలోచనలు చేయడానికి వీల్లేదు. అలా నువ్వేం చేయటం లేదు కదా. ఓ భరత, కొద్ది కష్టముతోని కొద్ది ఖర్చుతోని చాలా పెద్ద ఫలితాలను వచ్చేటటువంటి పనులు చేస్తున్నావా? అట్లాంటి పనులు చేయటములో ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకూడదు భరత. అలాగే చేస్తున్నావా నువ్వు? కచ్చిదర్థం వినిశ్చిత్య లఘుమూలం మహోదయం క్షిప్రం ఆరభసే కర్తుం న దీర్ఘయసి రాఘవా. ఆ రకంగా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితములను ఇచ్చేటటువంటి కొద్ది ఖర్చుతో చేయబడేటటువంటి పనులను ఏమాత్రము విలంబనము లేకుండా వెంటనే అమలుపరుస్తున్నావా భరత అని శ్రీరామచంద్రుడు భరతుణ్ణి అక్కడ జరిగేటటువంటి రాజ్యంలో ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి నారాయణాస్త్రము కూడా కొద్ది సమయాన్నే వెచ్చిస్తాం, ఒకే ఒక్క నిమిషాన్ని వెచ్చిస్తాం ప్రతిరోజు. ఒక్కొక్క శ్లోకము ఒక నామం చెబుతాం అంతే. రామాయణంలోని శ్లోకము, గీతలోని శ్లోకము, విష్ణు నామము చేస్తాం. దానివల్ల సంపూర్ణ రామాయణము చేసిన ఫలితము, 33 సార్లు భగవద్గీత చేసిన ఫలితము, 24 సార్లు విష్ణు సహస్రనామం చేసినటువంటి ఫలితము మనకి రావటమే కాకుండా, చేసిన ప్రతి ఒక్కరికి రావటమే కాకుండా, తద్వారా అన్ని రకములైనటువంటి పారాయణలు ప్రతిరోజు భూమి మీద జరగటం వల్ల భూమి అంతా కూడా పవిత్రమైపోతుంది, లోక కళ్యాణమవుతుంది. ఈ విధంగా ప్రతిరోజు కేవలము ఏదో ఒక్క నిమిషం మాత్రమే వెచ్చిస్తే వచ్చేటటువంటి విశేషమైనటువంటి ఫలితము. ఈ కార్యక్రమము కూడా ఇప్పుడు మన రామచంద్రుడు చెప్పినటువంటి కార్యక్రమం లాంటివే. ఆలస్యం చేయకుండా నారాయణాస్త్రాన్ని మనం ప్రారంభం చేశాం. ఎవరైనా నారాయణాస్త్రాన్ని తీసుకోని వారు ఉంటే ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వెంటనే naarayanastram.orgకి వెళ్ళి ఆ 2 శ్లోకాలు ఆ నామం పొంది వెంటనే ప్రారంభం చేయాల్సింది. ఇది రామచంద్రుడి యొక్క సూచనగా మనమంతా గమనించి, రాముడి ఆజ్ఞగా మనమంతా స్వీకరించి వెంటనే మన కోసమని, లోక కళ్యాణం కోసమని నారాయణాస్త్ర అనుసంధానం ప్రతిరోజు చేద్దాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెప్పుకుందాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. ఈరోజు నుండి 34వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. ఇష్టో విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్తా విశ్వబాహుః మహీధరః. ఓం
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం ఇష్టాయ నమః. ఓం ఇష్టాయ నమః. ఓం ఇష్టాయ నమః.